రే ఈ టైంలో మీటింగ్ పెట్టేవేంట్రా? ఆడికొచ్చిన బూతులన్నీ తిడుతున్నాడు, నాకు వచ్చిన అబద్ధాలన్నీ చెప్తున్నాను. ఇంకా మేనేజ్ చేయడం నా వల్ల కాదురా. తులసి జాగ్రత్తమ్మా, హ్యాపీ జర్నీ. ఒరే నువ్వు రారా, ఇంజిన్ కూడా ఆన్లో పెట్టాను. జేత్ తిప్పినట్టు బస్సు ఎక్కించేసాం కదరా, ఇంకేంట్రా బాబు నువ్వు రా. బస్ బయలుదేరగానే ఫోన్ చేయి, మంగళూరులో దిగాక కూడా ఫోన్ చేయి. సరే జాగ్రత్త. సారీరా, నేను తొందర పెట్టకపోతే మనం ఈవెంట్కి టైంకి వెళ్ళాం. రే ప్రోగ్రామ్ అవగానే మనం మంగళూరుకి వెళ్దాం. తులసి ఎక్కడున్నా మనం కలుద్దాం, ఓకేనా? ఏంటి స్టాప్ వరింగ్ రా. టికెట్ టికెట్. బండి బ్రేక్ డౌన్ అయింది రావణ, ముందు కదలదు. బండి బ్రేక్ డౌన్ అయింది, అందరూ దిగండి దిగండి దిగండి. తులసి కాల్ చేసిందిరా. అవునా? ఎన్నిసార్లు కాల్ చేసిందేంటి? నువ్వు బస్ బయలుదేరగానే కాల్ చేయమని చెప్పావు కదరా, అందుకే చేసి ఉంటుంది. తనకు కాల్ చేస్తున్నా కానీ కనెక్ట్ అవ్వట్లేదు. తప్పు చేసామేమోరా, బస్ కదిలేదాకా మనం ఉండాల్సింది. ఇంత దూరం వచ్చాం, ఎల్లారా ఇప్పుడు? రే నువ్వు అక్కడికి వచ్చిన ప్రశాంతంగా ఉండలేవు. నిన్ను ఇలా చూస్తుంటే నాకు బాధేస్తుంది. ఈ టైంలో ఈవెంట్ ముఖ్యం కాదురా, తులసే ముఖ్యం. నువ్వు పని చేయి, ఈ బండి తీసుకుని వెనక్కెళ్ళు. మరి నువ్వెలా వెళ్తావురా? నేను ఏ దూరం వెళ్తాను రా, మన క్యాటరింగ్ బండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. కాల్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటారు. నువ్వు లేట్ చేయకు ప్లీజ్, వెళ్ళు. థ్యాంక్స్ రా.
తాత ఈ మంగళూరు బస్ ఆగిపోయింది కదా, దాంట్లో ఒక అమ్మాయి ఉండాలి. తనని చూసావా నువ్వు? చూశాను బాబు. బస్సు ఆగిపోయేసరికి నన్ను వచ్చి అడిగింది. ఏంటి ఇక్కడ ఇక్కడ రా. నేను గుర్తుపట్ల డాబాలో కలిసాను కదా. రా. అరే, రామా. ఏమా ఇంకా మీ ఊరు వెళ్ళేదా? ఏమైంది మా? బస్ ఆగిపోయింది. ఆ? బస్ ఆగిపోయింది. అయ్యయ్యో, నీకు ఎందుకు ఇలా జరుగుతుందో ఏమో. సరే, ఎక్కడికి వెళ్ళాలి? మంగళూరు. మంగళూరా? నేను కూడా అక్కడికే వెళ్ళాలి. వామా రా, నేను తీసుకెళ్తాను. రామా, என்ன பொண்ணுமா நீ? ராத்திரி நேரம் மோசமான இருக்கிற இடம். மாமா பாத்துக்கிறேன், வா. రామా, నేను మంగళూరులో డ్రాప్ చేసే బాధ్యత నాది. ఆ బండి కూడా ఏదో సామాన్లు తీసుకెళ్తున్న ట్రక్. ట్రక్కా? ఎలాంటి ట్రక్? ఎర్ర రంగులో ఉంది బాబు. ఎటువైపు వెళ్ళింది? ఈ రోడ్లోనే వెళ్ళింది. త్వరగా వెళ్తే పట్టుకొచ్చేమో బాబు. ఏమా, ఇటెందుకు? ஆ? ఇటెందుకు? உன்னை ட்ராப் பண்றது மட்டுமா பாப்பா நம்ம வேலை. చిన్న పని. ఇట్లా దిగి కట్ చేస్తే హైవేలో. భయపడాத పాపా, మామా పాத்துக்கிறேன். ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పు. మంగళూరుకి తీసుకెళ్తానని చెప్పావు కదా, ఇటెందుకు తీసుకొచ్చావు? నిమిషాలు ఓపిక పడితే 5 గంటలు మంగళూరులో ఉంటాం. అర్థం చేసుకో పాపా. ఏంటండి ఏదేదో చెప్తున్నారు? మిమ్మల్ని నమ్మి కదా ఇక్కడికి వచ్చాను. నేను మంగళూరు వెళ్ళాలి. తీసుకెళ్తాను. దయచేసి తీసుకు వెళ్ళండి. మంచి వర్షం, మనం ఇద్దరమే ఇక్కడ. రా. విష్ణు, తులసి, త్వరగా ఇక్కడికి రా విష్ణు. తులసి ఎందుకు ఏడుస్తున్నావు? తులసి ఏదో ఫ్యాక్టరీ పోగొట్టే దగ్గరలో. హలో? ఎవరు రా నువ్వు? ఆపు! అమ్మాయిని ఏం చేయకరా? ఉన్న పూమ. ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడ అక్కడ ఇక్కడ ఎవరు లేదమ్మా. నా వచ్చా నిల్రీ.
నా ఉండు యారాన్ని ఇక రా அவளை இல்லை இல்லை ஆம்புலன்ஸ் டிரைவரா భయపడకు నేనున్నా అమ్మాయి ఎక్కడా ఎక్కడా ఏం చేస్తావు అమ్మాయిని? అమ్మాయా ఏమైరా అమ్మా ఏమ్మాయి ఏంట్రా? ఆ? ఏం చేస్తావు అమ్మాయిని? ఫోన్ లో అన్ని విన్నా. చెప్పు చెప్పు చెప్పరా చెప్పు. ఎవడో వచ్చి నన్ను కొట్టి అమ్మాయి తీసుకొని పోడరా. తీసుకెళ్ళిపోయాడా? తీసుకెళ్ళిపోయాడా బే? ఆ? చెప్పు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? వాడు కొట్టారు నువ్వు కొడుతున్నారు ఏమన్నా ఇది అంబులెన్స్ లో తీసుకొని పోయారా అవును పోయారా ఎలా పోనాడు ఒంటరిగా వచ్చిన అమ్మాయిని ఇలా చేస్తావా? నిన్న అమ్మాయి వచ్చిందే. ఇలాంటి అదోండి ఇలా వదిలేయకూడదు. యా అభినయ, మ్యామ్ మీరిచ్చిన ఐడియా పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. దొరికేసింది మేడం. చెప్పు. కిల్లింగ్స్ జరిగిన అన్ని డేస్ ట్రాక్ చేస్తే ఒక్క వెహికల్ మాత్రం తరచుగా టోల్ క్రాస్ అవుతుంది. పోస్ట్ కిల్లింగ్స్ రెగ్యులర్ గా అదే వెహికల్ క్రాస్ అవుతుంది. యాక్చువల్లీ మేడం, కిల్లర్ ఎందుకు ఇన్విజిబుల్ గా వస్తూ పోతున్నాడో తెలుసా? ఇట్స్ అన్ అంబులెన్స్ మ్యామ్. షట్. అంబులెన్స్ లోనా? నో వండర్ దట్ బాస్టర్డ్ వాస్ ఇన్విజిబుల్. అందుకే మనం బాధ్యతగా టోల్ క్రాస్ అవ్వడానికి మనమే దారిచ్చాం. ఆ రోజు సాహిత్య అబ్డక్షన్ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ వెహికల్ టోల్ క్రాస్ అయింది మ్యామ్. అంబులెన్స్ కదా అని నేనే దారిచ్చాను. ఐ ఫీల్ సో గిల్టీ మ్యామ్. Okay, no problem, Abhinaya. Good work. Just send me whatever details you have and send me visuals of the driver. సీసీటీవీలో కూడా అతని ఫేస్ క్యాప్చర్ అవ్వలేదు. పాస్ అయిన ప్రతిసారి హీ మేడ్ షూర్ ఇట్ వాస్ కవర్డ్ విత్ సంథింగ్. అండ్ పైగా నెంబర్ ప్లేట్ పైన 2 digits కూడా ఫేడ్ అయి ఉన్నాయి మ్యామ్. అంబులెన్స్ కాబట్టి ఎవరు ఏమీ పట్టించుకోకుండా ఉంటుంటారు. Okay, no problem. Just send me the details. వాడు చాలా తెలివైనడు మేడం. అంబులెన్స్ కదా, అందుకని ఎవరికి డౌట్ రాలేదు. Bastard. How long is he going to run the show? Praveen, Ma'am? send all the details to the entire team. Yes, ma'am. ఎలా ఎక్కావా బండి? వేరే దారి లేదు. ఏ ఊరు? అమలాపురం పక్కన చిన్న పల్లెటూరు అండి. ఎక్కడికి వెళ్తున్నావు? మంగళూరులో ఉన్న మా నాన్న దగ్గరికి వెళ్తున్నానండి. ఒంటరిగా వెళ్తున్నావా? అవునండి.
వేరే ఎవ్వరూ లేరు. తమ్ముడు 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 నల్లే ఉన్నాడు తమ్ముడు అప్పుడే ఊరు పోయారు తమ్ముడు. నోరు మూసుకొని రారా. రా. ఏమైంది? సార్ ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తా అని చెప్పి రేప్ చేయడానికి ట్రై చేశారు సార్. సార్ ఒక అంబులెన్స్ డ్రైవర్ వచ్చి అమ్మాయిని కాపాడి తీసుకెళ్ళిపోయాడు సార్. ఇలాంటి వాడిని వదులుకూడదని ఇక్కడ తీసుకొచ్చాను సార్. ఏ కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. కూర్చో. నువ్వు కంప్లైంట్ రాసి ఇక్కడ ఇవ్వు. ఓకే సార్. రై కూర్చో. కంట్రోల్ రూమ్ ఆల్ స్టేషన్స్ బి అలర్ట్. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ఆశా భరత్ గారి నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. హైదరాబాద్ సీరియల్ కిల్లర్ సస్పెక్ట్ ఒక అంబులెన్స్ లో వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదైనా అంబులెన్స్ అనుమానాస్పదంగా కనిపిస్తే